పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రస్తుత కాలం అంటే 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కాలంలో వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్టయితే గట్టి పరీక్షలతో కూడినటువంటి ఎదుగుదల కాలంగా ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఒక పరీక్షా కాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. కారణం ఏమిటంటే వృశ్చిక రాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి చక్కగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. దాంతోపాటు అంటే గెలుపు వస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఆకస్మికమైనటువంటి మార్పులు కానీ, రహస్యపరమైనటువంటి లాభాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనటువంటి విషయాలలో కొద్దిగా ప్రయోజనం కూడా కలుగుతుంది. కానీ తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి. ఇక్కడ మీ జన్మరాశికి దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే కొద్దిగా అస్థిరత కలుగుతుందా అనేటటువంటి భావన పెరుగుతుంది. అలానే అంటే దశమాధిపతి 6వ స్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ 6వ స్థానంలో ఉండటము, అలానే దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం కారణం చేత చేసేటటువంటి పనులలో కొంచెం ఆసక్తి తగ్గుతుందా అనిపిస్తూ ఉంటుంది. అలానే మీ జన్మరాశికి పంచమ స్థానం అయినటువంటి మీనరాశిలో బుధ కుజ శనిగ్రహాలు అంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు, కుజుడు మరియు శనిగ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా 5వ స్థానం అనేది దేనికి సంబంధించిన స్థానము అంటే 5వ స్థానం అనేది విద్యకు, సంతానానికి, పూర్వపుణ్యానికి, ప్రేమ విషయాలకు మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. ఈ 5వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ, సంతానపరమైనటువంటి విషయాలలో ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే పంచమ స్థానంలో మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి ఆవేశాలు పెరగకుండా చూసుకోవాలి. శని కారణం చేత చేసేటటువంటి ప్రతి పని కూడా ఆలస్యంగా మారుతుందా అనేటటువంటి విధంగా కూడా ఉంటుంది. అలానే విద్యార్థులు బాగా ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మరి మీ జన్మరాశికి 7వ స్థానం అయినటువంటి వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటిది ప్రేమ విషయాలలో కానీ, ప్రేమ వ్యవహారాలలో కానీ మంచి మార్పులు తీసుకొస్తుంది. రిలేషన్షిప్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా మెరుగుపడతాయి అని చెప్పాలి. 4వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే గృహ సంబంధమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ 10 రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మోస్ట్ స్ట్రగ్లింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాంగ్ సక్సెస్ కాలంగా ఉండబోతూ ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారికి రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పరిశీలించడానికంటే ముందు మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఫలితాలు మొత్తము కూడా గోచారం ఆధారంగా చేసుకొని చెప్తున్నటువంటి ఫలితాలు. అంటే మీ వ్యక్తిగత జాతకం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ఎవరికైనా సరే వర్తించకపోయినా, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు మీ వ్యక్తిగత జాతకంలో ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో తెలుసుకొని, ఏ కారణం చేసి ఇటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి. మరి రోజువారీ ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయం, అంటే 23వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండేటటువంటి సమయంలో చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. భయాలు కలుగుతూ ఉంటాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో చాలా జాగ్రత్తలు కూడా అవసరం.
అంటే ఎందుకో ఎక్కడో ఏదో టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రయాణాలు చేయడం అనేటటువంటిది అస్సలు పనికిరాదు. మహామృత్యుంజయ మంత్ర జపం చేయటం చాలా మంచిది. మరి 23వ తేదీ మధ్యాహ్నం నుంచి 25వ తేదీ రాత్రి 8:15 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇది అదృష్టం సడన్గా వృశ్చిక రాశి వారి వైపు తిరుగుతున్నదా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి, ఆకస్మికమైన ధనలాభం కలుగుతూ ఉంటుంది. ప్రేమ విషయాలలో కానీ, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో కానీ, విదేశీ వ్యవహారాలకు కానీ అనుకూలంగా మారుతూ ఉంటుంది. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయగలుగుతూ ఉంటారు. దైవ సంబంధమైనటువంటి పనుల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక మంచి మార్గదర్శకత్వం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేసేటటువంటి విధంగా ఉండబోతుంది. ఇక్కడ ఒక చిన్న పరిహారం ఏమిటంటే, మీ గురువులకు లేదా పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు నమస్కారం కనుక చేసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి 25వ తేదీ రాత్రి 8:15 నుంచి 28వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వృత్తిపరంగా కనుక తీసుకుంటే విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతున్నదా అనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది. విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికి మీకు మీరే చెప్పుకుంటూ ఉండాలి. నేను ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అనవసర సమస్యలు కలుగుతూ ఉంటాయి అని మిమ్మల్ని మీకు మీరే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఖచ్చితమైనటువంటి పరిహారం ఏమిటంటే సూర్యారాధన చేయడము. ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత చక్కగా సూర్యుడికి ఎదురుగా నిలబడి, తూర్పు దిక్కుకు నిలబడి సూర్య నమస్కారం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 28వ తేదీ నుంచి 28వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 28వ తేదీ అంటే ఇక 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉండేటటువంటి దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 30వ తేదీ మధ్యాహ్నం వరకు ఇది విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. మానసికంగా ఎక్కడో ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా లాభాలు పెరుగుతూ ఉంటాయి. స్నేహితుల ద్వారా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక మంచి అవకాశం మీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. 30వ తేదీ మధ్యాహ్నం నుంచి 30వ తేదీ రాత్రి వరకు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రతికూలత, అంటే ఖర్చులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఒంటరిగా ఉండాలనిపించడం, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యం చెప్పాలంటే కొంచెం బ్రేక్ కావాలనేటటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంటే ఈ 10 రోజులు కనుక ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే వృశ్చిక రాశి వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్గా ఉండబోతుంది. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.